మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పుష్పలో చూసుకుని అంతే కదండి. నేను వచ్చినంతసేపు నేను ఐఎమ్ దేర్ ఓన్లీ ఫర్ రప్ప ఫైట్. అంతే. ఆ ఫైట్ నేను వచ్చిన కంతసేపు ఒకసారి అల్లు అర్జున్ గారు అన్నారు అనమాట కలిసినప్పుడు పుష్ప రిలీజ్ అయిన తర్వాత, హే నువ్వు రాగానే అసలు భలే లేచింది మొత్తం ఆడిటోరియం అంతా మా ఫ్రెండ్ చెప్తున్నారు, వాళ్ళు చూసారంట అని చెప్పి. మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా, మీరు కంఫర్ట్గా ఉంటే? ఓకే ఓకే. ఏయ్ ఏమిరా బుగ్గా రమ్మని పిలిచినావు? ఎవడు ఏంద్రా ఇట్లా చేసినారేంది? ఏయ్ పుష్ప ఏంద్రా ఎవరితో ఆడాడు తెలుసా మీకు? రేయ్ అన్నా సారీ అన్నా, వాళ్ళు ఇప్పటికే తెలియక తప్పు చేసినారు. రేయ్ స్టేట్ మొత్తం సంకలం ఉండదురా, ఆయన చేస్తే పెనాల్టీ ఉంటారు మీరు. యాక్చువల్గా మీరు వచ్చినప్పుడు, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు పుష్పకి హెల్ప్ చేస్తుంది అనుకుంటారు చాలా మంది. అదే కదా. సో దట్ ఈస్ ద సుకుమార్ గారి రైటింగ్ అసలు మామూలు రైటింగ్ కాదు అది. అందరూ అసలు బాగా బిలీవ్ చేశారు. పుష్పరాజ్ గారికి ఇంక వచ్చేసాడు, చాలా హెల్ప్ చేస్తాడు. పుష్ప బయటపడిపోతాడు. పుష్పాన్ని బయట తీసుకెళ్ళిపోతారు, ఇంకా ఈ హెలికాప్టర్లు ఇద్దరు అందరు కలిసి వెళ్ళిపోతారు అని అనుకుంటారు. అండ్ మీకు సినిమా ఇంట్రెస్ట్ అనిపించిన తర్వాత, మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత యాక్టింగ్ స్కిల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? నేను చాలా మంది దగ్గర యాక్టింగ్ కోర్సెస్ చేశానండి. ఓకే. యాక్టింగ్ కోర్స్ చేశాను, థియేటర్ వర్క్షాప్స్ చేశాను. ఐ కీప్ ఆన్ వర్కింగ్, అంటే నా స్కిల్స్ని పెంచుకోవడానికి. అది జనరల్గా అందరు చేసేదే. సో నేను రామానంద్ గారు అని చెప్పి ఆయన దగ్గర చేశాను. దాని తర్వాత గోపి గారు అని చెప్పి హీఈస్ పిహెచ్డి హోల్డర్ ఇన్ తెలుగు యూనివర్సిటీ, ఆయన దగ్గర చాలా రోజులు యాక్టింగ్ కోర్స్. యాక్టింగ్ అంటే ఇది ఒక ప్రాసెస్. తర్వాత రత్నశేఖర్ గారు అని చెప్పి సంహార గ్రూప్ ఉంది, థియేటర్ గ్రూప్, వాళ్ళ దగ్గర ఆయన దగ్గర చేశాను. సో బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. సో మెథడ్ యాక్టింగ్ మీద. సో ఐ రీడ్ బుక్స్ ఆల్సో. సో ఉటా హ్యాగన్ అని చెప్పి ఆవిడ నాకు బాగా ఇష్టమైన రైటర్ అనమాట. సో ఆవిడది ఫాలో అవుతాను. సో అంటే నేను అన్నీ చదివాను, అన్ని మెథడ్స్ చదివాను. సో దానిలో ఏది బెస్ట్ అనేది తీసుకుంటాను. అంటే ఏదో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది దూకేయాలి అని, ఏదో అప్రయత్నంగా దూకేసి గాల్లో అవకాశాలు అడగట్లేదు మీరు. ఒక నటుడిగా సినిమా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడానికి, సర్వే అవ్వడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అన్నీ నేర్చుకున్నారు, అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. అంతే. సో వస్తున్నాయి ఇప్పుడు మంచి మంచి సినిమాలు పడ్డాయి, బట్ ఏంటంటే లైఫ్ని చేంజ్ చేసే ఆ స్టెప్ పడట్లేదు. లేదండి, లైఫ్ చేంజ్ డెఫినెట్గా క్యాస్ట్ ఫిలిం అండి. నా ఫిలిం డెఫినెట్గా, ఈ ఫిలిం నేనేదో నా గురించి చెప్పట్లేదు, బికాజ్ కేవలం జంపన్న గారి క్రెడిట్. మా డైరెక్టర్ జంపన్న చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక సినిమాలో ఎన్ని ఎమోషన్స్ చూపించగలం, ఒక యాక్టర్ని ఎలా చూడాలనుకుంటారు జనాలు, అన్ని విధాలుగా చూపించారన్నమాట ఆయన. అంటే వీ హ్యావ్ డ్యాన్సెస్, వీ హ్యావ్ ఫైట్స్, వీ హ్యావ్ కోర్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్. ఇప్పుడు మీరు పుష్పాలు ఎలా చూస్తారో ఒక వేరియేషన్, ఒకటి అనుకుంటే ఇంకోటి ఎట్లా అవుతుందో అలాంటి వేరియేషన్స్ ఉన్న స్క్రిప్ట్ నాకు దొరకటమే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. నేను చెప్పిన వెంటనే ఇంక అసలు. బట్ అంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనిలో. సెన్సిటివిటీస్ బాగా ఆలోచించుకుని ఒక వన్ వీక్ మేము బాగా డిస్కస్ చేసుకుని మా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళాం, లక్ష్మీ కోటేశ్వరరావు గారి దగ్గరికి. ఆయన విన్న వెంటనే అసలు ఆయన ఇండస్ట్రీతో సంబంధం లేదు. సో ఆయన ఉన్న వెంటనే నేనే చేస్తానని చెప్పి ఆయన ముందుకు రావడం, ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత పెద్ద ప్రొడక్షన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఇది ఏదైనా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అంటే బేసికల్లీ ఇది మన లేపాక్షిలో జరుగుతుందండి. సో అక్కడ ఆ నేపథ్యంలో జరిగిన ఒక స్టోరీ. బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీవన్. ఎక్కడో జరిగినా సరే అది అందరికి ఎలా రిలేట్ అయ్యింది అనేది మనం చూపిస్తాం. సో ఇట్స్ ఎ ప్రాపర్ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుంటారు అందరూ. అసలు రీసెంట్గా డబ్బింగ్ చెప్పాను, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. చాలా అంటే నేను చేసినా సరే నాకు నచ్చదు జనరల్గా. నేను చేసినా సరే నాకు ఎన్నో ఫాల్ట్ కనిపిస్తుంటాయి అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరికీ ఒక ఫుల్ మీల్సే ఈ సినిమా మాత్రం. అలా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ అండి. ఎప్పుడైనా సినిమా అనేది స్టోరీయే.
మనం ఎంత పెట్టామా ఇవన్నీ పక్కన పెడితే అంతే కదా, మీ స్టోరీకి ఎలా హుక్ అయ్యారు అనేది చూస్తారు. అసలు స్టోరీయే మిగతా అన్ని క్రాఫ్ట్‌ని డ్రైవ్ చేస్తది. డ్రైవ్ చేస్తుంది. అవును. సో అట్లా డ్రైవింగ్ ఫోర్స్ మా స్టోరీ జంపన్న గారు అండ్ మా ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు. సో దట్ విల్ అంటే మనం అందరం కూడా మంచిగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్ సార్. తెలుగు థ్యాంక్ యూ. బట్ పర్సనల్ లైఫ్‌లో అంటే కొన్ని ఏ టైంకి అవి కావాల్సిన మూమెంట్స్ కొన్ని ఉంటాయి. వద్దా? ఇంట్లో ప్రెజర్ లేదా? అయ్యే చెప్పాను కదా సార్, మా ప్రెషర్స్ గురించి ఇప్పుడు దాకా అదే చెప్తాను కాబట్టి ప్రెషర్ ఉంటుంది. బట్ వీ షుడ్ గో ఆన్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు క్యాస్ట్ అయిపోయింది. మీరు చెప్పినట్టు మీ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఒక సినిమాలో హీరోగా చేస్తున్నారు, పెద్ద చేతిలో ఉంది, ఖచ్చితంగా రీచ్ పాయింట్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. సో నెక్స్ట్ మీరు మేకర్స్ని అప్రోచ్ అయ్యే విధానంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? 16 ఏళ్ళుగా మారని అనే వర్డ్ తప్పు. 16 ఏళ్ళుగా ఎదుగుతూ కష్టపడుతూ వచ్చారు. ఆ కష్టానికి ఇప్పుడు ఫలాలు రావాలంటే ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అండి, నేను చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ ఎంచుకుందామని చూస్తున్నాను. అంటే స్క్రిప్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే మనకు సింపుల్ లవ్ స్టోరీ వెళ్ళడం, సింపుల్ కామెడీ స్టోరీ వెళ్ళడం, అలాగా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పటి నుంచి ఐ వాంట్ ఆఫ్టర్ క్యాస్ట్ చాలా థింగ్స్ మారుతాయి. అది చాలా థింగ్స్ మనం చూసే విధానం మారుతుంది. అది దాన్ని క్రియేటివ్ లగ్జరీ అంటారు. అంటే ఒక కథ విన్న తర్వాత మనకి నచ్చలేదని చెప్పగలగడం లగ్జరీ. ఈ లైన్ బాగలేదు అని చెప్పగలగడం లగ్జరీ. ఈ టెక్నీషియన్ తీసుకోగలగడం లగ్జరీ, క్రియేటివ్ లగ్జరీ అంటారు. సో మీకు క్యాస్ట్ మూవీ ఆ లగ్జరీ ఇవ్వగలదా? డెఫినెట్గా. ఆ సినిమా తర్వాత ఐ వాంట్ గో స్ట్రాంగర్, అంటే స్ట్రాంగ్ స్క్రిప్ట్స్తో రావాలనుకుంటున్నాను. అంటే నేను హీరోగా చేస్తే, విలన్గా చేస్తే దెన్ అగైన్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. బట్ హీరోగా చేస్తే మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్, అంటే విత్ గ్రేట్ ఎమోషనల్ రైడ్ కానీ ఒక అంటే ఈ సినిమా మిస్ కాకూడదురా అలాంటి స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నాను అనమాట. సంథింగ్ వెరీ స్ట్రాంగర్ వస్తే, అంటే ఇప్పుడు జనాలందరూ కూడా దేవర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు థియేటర్ ఒక నార్మల్ జాలీ సినిమా చూడడానికో కామెడీ సినిమా చూడడానికి రావట్లేదు కదా. కంటెంట్ ఒక స్ట్రాంగ్ ఫిలిం వస్తే అది వాళ్ళకి ఎక్కిస్తుంది ఇప్పుడు జంజీకి అందరికి. సో అలాంటి ఒక వెరీ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చూద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ గారు అవునండి. ఇండస్ట్రీలో ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, అసలు ఆయన ప్రయాణం అంతా కూడా ఒక రకమైన గూస్ బంప్స్. బట్ ఆయన కెరీర్ నిలబెట్టుకుంది ఆయనే. అవును. సో మీకోసం మీరు అలాగా డైరెక్టర్ అవ్వడం కానీ, కథలు రాసుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు? నేను ఫ్రాంక్గా కూడా చెప్తున్నానండి, నాకు ఆ స్కిల్ లేదు. నేను కథ రాసుకుని నేను దానిలో డైలాగ్స్ చెప్పి ఆ స్కిల్ నాకు లేదు. నాకు ఏ స్కిల్ ఉందంటే నేను ఏదైనా వింటే నేను ఇది అవుద్దా వర్కౌట్ అవుద్దా లేదని చెప్పగలిగే ఒక స్కిల్ నాది. అంటే ఐ కెన్ గెస్. మేబీ అందుకే నేను కొంచెం ఈ రీసెంట్ 4-5 ఫిల్మ్స్ కూడా అంటే కొంచెం సక్సెస్ఫుల్ ఫిల్మ్స్లో ఉన్నాను మేబీ. సో అట్లా థింక్ చేస్తాను. ఐ నెవర్ వాంట్ టు రైట్ ఏ స్టోరీ దానికి కూర్చొని. జోనర్ కాదు అది నా జోనర్ కాదు. నా జోనర్ కాదు నేను చేయబెట్టాను. నాకు ఎందుకంటే సో బికాజ్ అంటే ఎవరి క్రాఫ్ట్ వాళ్ళు చేస్తే ఇంకా బెస్ట్ అవుట్పుట్ వస్తుందనే ఫీలింగ్. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు. మేబీ నేను నా సొంతంగా నేను కథ రాసుకుని ఏదైనా చేస్తే కొంచెం ఎర్లీగా ఒక మంచి పెద్ద ఫిలిం వచ్చి ఉండేదేమో. బట్ నేను నా జోనర్ ఇప్పుడు యాక్టర్ అనే అన్ని ఫీల్డ్స్ బాగా స్ట్రాంగ్ అవ్వాలండి. ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ ఫైటర్, ఎవ్రీథింగ్ అండి. ఆయన ఎవ్రీథింగ్ ఉంది. అప్పుడు మనం కొంచెం డీవియేట్ అయినా ఇవి పోతాయి అని నా ఫీలింగ్. అది అంటే నేను నాకున్న టాలెంట్ ఇంతే. సో ఈ నేను నా బాడీని చూసుకుంటూ అంటే ప్రాపర్గా జిమ్ ఎవ్రీడే, తర్వాత డైట్, ప్రాపర్ డైట్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ చూసుకుని నా యాక్టింగ్ టెక్నిక్స్ ఏంటంటే నేర్చుకుని దాని తర్వాత ఫైట్స్ నేర్చుకుంటూనే ఉండాలి, డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉండాలి. ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్. సో ఇవన్నీ చేసి మనం రెడీగా ఉంటే మనకి ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు వాట్ వీఆర్ అనేది మనం స్ట్రాంగ్గా చూపించవచ్చు. ఆ రోల్కి 100% ఇవ్వచ్చు మనం. కరెక్ట్ అనేది నా థాట్ ప్రాసెస్. సో నాకు టాలెంట్ లేదు కాబట్టి కాంట్. అంటే యాక్చువల్గా మీ ఇంటర్వ్యూకి వస్తుందంటే నేను ప్యారడైజ్లో మీరు చేస్తున్నారో చేయబోతున్నారో ఖచ్చితంగా ఉంటారని నమ్మాను. ఎందుకంటే నాన్నగారు
మీ జర్నీ ఈ రోజుది కాదు. సో ప్యారడైజ్లో అసలు ఆయనతో చేయాలి నాకు చాలా ఎంత ఇష్టం అంటే నాని గారితో వర్క్ చేయడం నాకు పిచ్చి అసలు చెప్పాలంటే. నిజంగా నేను నాని గారిని చాలా అడ్మైర్ చేస్తానండి ఇండస్ట్రీలో. ఇంకా ఆయనకి 360 degrees తెలుసు సినిమా గురించి. మీరు ఇదే మాట నేను చెప్పాను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు, బట్ అక్కడ నేను ప్రతిసారి మళ్ళీ ఇదే చెప్తానని కూడా చెప్తున్నారు. ఎందుకు అంత ఆయనకి అంత నాలెడ్జ్ ఉందండి. అసలు మీరు ఇట్లా నుంచుంటే ఏంటి, ఇట్లా నుంచుంటే ఏంటి, ఇట్లా నుంచుంటే ఏంటి, ఆ చిన్న మూమెంట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూర్ గోయింగ్ టు సీ ఆన్ స్క్రీన్ అనేది కూడా ఆయన చెప్పగలరు. అంటే ఇప్పుడు కాదు, మళ్ళీ ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్లో, ఆయన స్టార్టింగ్ స్టేజెస్లోనే ఆయన ఒక 10 films చేసిన టైంకి ఆయన దట్ నాలెడ్జ్. ఆయన డైరెక్టర్గా కూడా అసిస్టెంట్గా దగ్గర చేశారు. నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు ఎందుకా అని. నిజంగా చేస్తుంటే మేబీ అంత ఇంకా నాలెడ్జ్ గెయిన్ అయ్యేదేమో అని. నాకు నాన్నగారు అంటే చాలా ఇష్టం. సో ఆయన బికాస్ ఆ క్రాఫ్ట్ మీద ఆయనకున్న పట్టు, స్టోరీ మీద ఇప్పుడు చూడండి, ఆయన చేయడమే కాకుండా ఎంతమంది న్యూ కమర్స్కి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. పెద్ద బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు, మళ్ళీ ఆపర్చునిటీస్ కూడా కాదు. వాళ్ళ లైఫే మారిపోతుంది. డైరెక్టర్స్ లైఫ్స్ మారిపోతున్నాయి, యాక్టర్స్ లైఫ్స్ మారిపోతున్నాయి. దట్ ఈస్ సంథింగ్ వెరీ గ్రేట్ అండి. బట్ ప్యారడైజ్ సెట్కి వెళ్ళి కలిసారా? అవకాశం రాలేదు. ట్రై చేశారా? ట్రై చేశాను, బట్ ఎప్పటికప్పుడు కుదరట్లేదు. థ్యాంక్ యూ సార్. అంటే ప్రతి ఆర్టిస్ట్ లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది, మొత్తం లైఫ్ని మార్చేసే ఫేజ్. నాకు తెలిసి మీరు ఇప్పుడు ఆ ఫేజ్లో ఉన్నారు. సో రాబోయే మిగతా కాలం అంతా కూడా ఇప్పుడు దాకా మీరు పడ్డ కష్టాలకు ఒక స్టార్డమ్ని అనుభవించబోయే రోజులు వస్తున్నాయి అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ మీ క్యాష్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం అప్పుడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీకు అప్పుడు మోర్ అండ్ మోర్ కంటెంట్ ఇస్తాం మా టీం అందరితో వచ్చి. థ్యాంక్ యూ అండి. వెరీ హ్యాపీ టాకింగ్ టు యూ అండి రాజా గారు. ఈ మధ్యకాలంలో అంటే చాలామంది యాంకర్స్ని చూస్తుంటాం కదా, కొంచెం డెప్త్గా వెళ్ళి కొంచెం రియాలిటీని బయటకు తీసుకొచ్చే పర్సన్. నన్ను కూడా సడన్గా ఎమోషనల్ చేశారు మీరు. చాలా చాలా బాగా అనిపించింది మీతో ఇంటర్వ్యూ. Thank you sir. Thank you sir. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.